ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అదాని ఎనర్జీ సరఫరా చేసే సౌర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రభుత్వ పెద్దకు 1750 కోట్లు ముడుపులు అందినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ FBI నిర్ధారించింది. దీనిపై అమెరికా కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో కలకలం రేగుతోంది. ఈ సెగ అంతిమంగా ఏపీ ప్రభుత్వాన్ని తాకింది. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ మేరకు డిసెంబర్ 1, 2021న అదాని సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ కేసులో జగన్ ఇరుక్కున్నారని అంతా భావించారు. అదాని వివాదాన్ని అడ్డం పెట్టుకుని జగన్ను అరెస్టు చేయాలని కూటమి నేతలు భావించారు. తాజాగా చంద్రబాబు హయాంలో ఛార్జీల రేట్లను, జగన్ హయాంలోని రేట్లను వైసీపీ బయటపెట్టింది. ₹4.50తో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే జగన్ సీఎం అయిన తర్వాత ₹2.48కు తగ్గించామన్నారు. దీనివల్ల ప్రజలకు మేలు జరిగిందే కానీ ఎటువంటి నష్టం వాటిల్లలేదని వైసీపీ చెబుతుంది. మరోవైపు జగన్ హయాంలో కుదుర్చుకున్న సోలార్ ప్రాజెక్ట్ డీల్ రద్దు చేసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయితే రాష్ట్రంలో అదానికి ఈ సోలార్ ప్రాజెక్టులే కాదు, కీలకమైన కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా జగన్ సర్కార్ కట్టబెట్టింది. అలాగే ఇతర రంగాల్లోనూ అదాని జగన్ హయాంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో వీటిపై కూడా విచారణ చేయించడం లేదా సమీక్షించడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.